మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న గెస్ట్ ఎవరంటే హాయ్ అర్జున్. హాయ్ వర్ష. ఏకే ఏంటి? స్కూల్ డేస్ లో అందరూ AK-47 అట్లా పిలిచేటోళ్ళు. ఇప్పుడు AK-47 నువ్వు? అలాంటిదే కాల్చేస్తా. నీ హార్ట్ తో ఎవరినైనా వాళ్ళే నన్ను కాల్చారు తిరిగి. మొత్తం దినుగులా కాల్చేస్తారు. అర్జున్ ఎక్కడ పుట్టాడు? యాక్చువల్లీ నేను పుట్టింది కొవ్వూరు, రాజమండ్రి దగ్గర. రాజమండ్రిలో అబ్బాయిలు బాగుంటారు కదా? బాగుంటారు. మరి నువ్వేంటి ఇట్లున్నావు? ఓకే. మా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పేవాళ్ళు, యాక్టింగ్ ఫీల్డ్ వద్దు, మనకు వర్కౌట్ కాదు. ఎందుకు అట్లా? అవుట్ సైడర్స్ ని తొక్కేస్తారు, సరిగా ఎంకరేజ్మెంట్ ఉండదు, ఈ భయాలన్నీ ఉండే మా ఇంట్లో. మీరు ఎక్కడైనా ఫేస్ చేస్తారా? మీ మమ్మీ ఏది చెప్పారో అది చేశాను. కొన్నిసార్లు ఇంకా ఓకే ఆడిషన్ అయిపోయింది, ఇంకా ఫైనల్ అయిపోయిన టైంలో ఇంకోటి ఎవడో వచ్చి రికమెండేషన్ బ్యాచ్ కొట్టుకెళ్ళిపోయాడు. అట్లా ఎప్పుడైనా జరిగిందా మీకు? అంటే 1-2 ప్రాజెక్ట్స్ అలా షూట్ చేసి తీసేసిన, వేరే యాక్టర్ని పెట్టి రీషూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సరే, మరి యూఎస్ లో చదివి వచ్చావు కదా, రాజమండ్రి అమ్మాయిని చేసుకుంటావా, హైదరాబాదీ అమ్మాయిని చేసుకుంటావా, యూఎస్ అమ్మాయిని చేసుకుంటావా? తెలుగు అమ్మాయిని చేసుకుంటా. నాకు తెలిసి నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ చెప్పట్లే కదా? నిజంగా లేదు. మేము చూస్తున్నా ఈ లవ్ ప్రోమోస్, ఈ లవ్ ట్రాక్స్, ఇవన్నీ ఏంటి? మరి మీకు అట్లనే వేసారు కదా, మీకు ఏమైనా లవ్ ట్రాక్స్ ఉన్నాయా? మీది నిజమైతే నాది నిజమే. మీది నిజమైతే నాది నిజం. ఇప్పుడు వరకు మీరు ఎంతమందిని ప్రపోజ్ చేశారు? నేను ఊరికి ఐ లవ్ యూ అని పదం వాడను ఎవరికి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటేనే ఐ లవ్ యూ చెప్తా, లేకపోతే చెప్పా నేను. అంటే చెప్పారా ఇప్పుడు వరకు ఎవరికైనా? ఆ అమ్మాయితోనే పెళ్ళా? ఆమె ఒప్పుకుంటే పెళ్ళి, లేకపోతే లేదు. అమ్మాయికి ఏదైనా ప్రేమగా అమ్మాయి మీకు ఓకే? ఇప్పుడు లేదు, ఆ ప్రేమ చచ్చిపోయింది. ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎప్పుడైనా ఆ సందర్భం మీకు వచ్చిందా? పొద్దునే వచ్చింది. అంటే నీకు అంత బాధ ఉందా అర్జున్? ఎందుకు వచ్చింది? లైఫ్ ఆఫ్ రామ్ పాట వింటున్నాను, బాధ వేసింది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అంతే. Pain is part of game, part and parcel of our life. Pain is an old friend. మీరు అసలు మనీకి వాల్యూ ఇస్తారా, మనుషులకు వాల్యూ ఇస్తూ ఉంటారు? మనుషులకి, మనీకి ఎక్కువ వాల్యూ ఉంది. ఎందుకు మీకు మనీ కూడా? మనీ షుడ్ ఆల్వేస్ బి ఎ బై ప్రొడక్ట్, ఇట్ షుడ్ నాట్ బి యువర్ మెయిన్ ఎజెండా. మనకున్నది ఒకటే లైఫ్, వీ హ్యావ్ టు మేక్ యాజ్ మెనీ మెమరీస్ యాజ్ పాసిబుల్ ఇన్ దిస్ లైఫ్. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే నేను అది చేసా, ఇది చేసా, నువ్వు ఉంటే నా జత చేసా, బీబీ జోడి చేసా, 1-2 చేసా, వీళ్ళ ఫ్రెండ్సే, దోస్ ఆర్ మై మెమరీస్. ఇట్స్ నాట్ ద మనీ ఐ మేడ్ అవుట్ ఆఫ్. కర్మ ఉందని అయితే మీరు నమ్ముతారా అర్జున్? నేను చేసిన మిస్టేక్స్ నేనే ఫేస్ చేశా కొన్ని. నాకు అనిపిస్తుంది ఓకే నేను ఇది చేయడం వల్ల ఇది జరిగింది కదా అని అనుకుంటా. నీ దృష్టిలో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏంటి అర్జున్? వాళ్ళిద్దరు కంపానియన్ ఎంజాయ్ చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్నా కానీ, ఆర్ లివింగ్ కానీ, ఏదైనా కానీ వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి, సినిమాలకు వెళ్ళాలి, రెస్టారెంట్స్కి వెళ్ళాలి, ట్రిప్పులకి వెళ్ళాలి, అవన్నీ చేసి ఆ కంపానియన్షిప్ని ఎంజాయ్ చేయాలి. వన్ సైడ్ లవర్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఇప్పటి వరకు నా లైఫ్ లో వన్ సైడ్ లవ్ జరగలేదు. మీరు అమ్మాయిలందరూ బాగానే ఉంటారు కదా, మేమేగా వన్ సైడ్ లవ్ చేసి చచ్చిపోయేది. లవ్ అని చెప్పి ఒక అమ్మాయితో ఉంటారు, కానీ ఇంకొక అమ్మాయితో ఉండవు. ఇదేంటి లవ్ గురించి నేను ఏమన్నా? నేనే డీప్ షీట్ లో ఉంటే నువ్వు అన్ని లవ్ గురించి క్వశ్చన్లు అడుగుతున్నావు. వాటర్ తాగుతుంది, దాహం వేస్తున్నా. లవ్ అని చెప్పగానే వాటర్ బాటిల్ తీసుకొని తాగుతున్నా అర్జున్. నీళ్లు తాగిస్తున్న వర్ష. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.